చేసేది వాళ్ళ కోసం కాదు. నాగర్ కర్నూలులో మనం ఎంత గొప్పగా గొల్లకుర్మ సోదరులకు అండగా నిలబడి జరుగుతున్న అవినీతిని ఎండగట్టడానికి వచ్చినామో రాష్ట్రం మొత్తానికి తెలియజెప్పేది మీడియా మిత్రులే కాబట్టి సహనంతో వాళ్ళకి సహకరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఇవాళ మిట్ట మధ్యాహ్నం దాదాపుగా 3 అయింది. ఎవరు ముద్ద నోట్ల పెట్టలే. ఆయన ఈడ ఓపికతో ఉమ్మరిస్తున్న ఇంత కిక్కిరిసి ఇక్కడ నిలబడ్డారంటే సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి యాదవుడికి చివరి వరకు ఆఖరి లబ్ధిదారుడి వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యాదవ మిత్రునికి గొర్రెల పెంపక పథకం అందిస్తాం. వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. 100,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక సంవత్సరం తర్వాత ఏ యాదవ్ని కొట్టినా లక్షల రూపాయలు కలగల రాతాయని మన ముఖ్యమంత్రి చెప్తే నిజంగానే తెలంగాణ ఉద్యమంలో అందరినీ ముంచిన మా యాదవులకు మేలు చేస్తున్నాడని నేను అనుకున్నా. పథకం మొదలు పెట్టినాక నా నియోజకవర్గంలో పిచ్చన్న యాదవ్ అని ఉంటాడు. ఆయన గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ యాదవ సంఘాలకు లోన్లు ఇప్పించడం, యాదవులకు ఏ సమస్యలున్నా నా నియోజకవర్గంలో అధికారుల దగ్గరికి వెళ్లి అటు కలెక్టర్ల దగ్గరికి, ఒకప్పుడు ఈ జిల్లాలో కుర్మ యాదవులకు ఏ సమస్య ఉన్నా మహబూబ్ నగర్ లో ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు గోవర్ధన్ యాదవ్ గారు ఎప్పుడు అండగా నిలబడి కుర్మ యాదవుల కోసం పోరాటం చేస్తాడు. అలాంటి యాదవ్ చనిపోయిన తర్వాత జిల్లా స్థాయిలో యాదవ సోదరులకు ఏం సమస్య ఉన్నా కూడా మా పిచ్చన్న యాదవ్ పోయొచ్చేటోడు. ఈ పథకం టీవీలలో చూసి పేపర్లలో చదివి ముఖ్యమంత్రి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తుంటే ఇక ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉన్నాడు. నేను కల్వకుర్తిలో చిన్నగా ఉన్నప్పుడు బస్సు ఎక్కడికి పోతే అరటిపండ్ల బండ్ల కాడ మేకపిల్లలు ఉండేది, చిన్న చిన్న పొడుగు చెవులు ఉండి ఆ తోలు ఆడేస్తే ఎప్పుడు నములుతూనే ఉండేది. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ అనే మంత్రి కూడా ఎప్పుడు చూసినా నములుతూనే ఉంటాడు. ఏం నమ్ముతాడు? మేకపిల్ల నమిలినట్టు నమ్ముతుంటే ఏదన్నా మీకు మంచి చేస్తాడు అనుకున్నా. శివరాకరికి చూస్తే ఆయన నమిలేది పాన్ పరాగు లేకపోతే గుట్కా అని చెప్పి వాళ్ళ పక్కలు ఉన్న వాళ్ళు చెప్పి ఏందా ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు మేకపోతులాగా. ఏందంటే ఆయన నమిలేది పాన్ పరాగు గుట్కాలు సార్, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పి. అయితే వీళ్ళందరి ప్రకటనలు చూసి నిజంగానే యాదవులకు 1,25,000 రూపాయలతోటి 21 గొర్రెలు ఇస్తే వాళ్ళు లక్షాధికారులు అవుతారని అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఆలోచన చేయాలి. ఏ పథకానికి లబ్ధిదారుడు ఎవరు ఎన్నికైనా 31,500 రూపాయలు లబ్ధిదారులు ప్రభుత్వానికి కట్టాలి. కట్టిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తే 93,500 రూపాయలు ప్రభుత్వం ఆ లబ్ధిదారుడి పేరు మీద మొత్తం తీసుకొని వెళ్లి కర్ణాటకకో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో మాచర్లకు వెళ్లి అక్కడ గొర్రెలు 21 కొనుక్కొచ్చి ఇస్తున్నామని చెప్పిండ్రు. మొదట్లో పర్వాలేదు అనుకున్నాం. కొంతకాలం అయిన తర్వాత చూస్తే 1,25,000 50% కమిషన్లు అక్కడ ఉండే ఏజెంట్కు, డాక్టర్లకు, జేడీలకు, ఈ రాష్ట్ర మంత్రికి, ముఖ్యమంత్రికి చేరుతున్నాయి తప్ప లబ్ధిదారులకు న్యాయం లెక్కలేదు. ఇవాళ నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర మంత్రికి, ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుతున్నా. ఈ కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని అమలు చేస్తున్న కలెక్టర్ గారికి సవాలు విసురుతున్నా. ఇవాళ మీరు ఇస్తున్న గొర్రె 5,500 రూపాయల విలువైంది. ఇవాళ 5,500 రూపాయలకు ఏ సంతకైనా పోదాం. తెలకపల్లి సంతకు పోదామా, పిద్దపల్లి సంతకు పోదామా, కొడంగల్ సంతకు పోదామా, నారాయణపేట సంతకు పోదామా, కల్వకుర్తి సంతకు పోదామా, నాగర్ కర్నూలు సంతకు పోదామా, కొల్లాపూర్ సంతకు పోదామా, ఏ సంతకైనా పోదాం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నువ్వు ఇస్తున్న గొర్రెలు 3,000 రూపాయలకు అమ్మి చూపించమని నేను కలెక్టర్ గారికి సవాలు విసురుతున్నా. ఇవాళ పథకంలో ఇస్తున్న గొర్రెలు 2,500 నుంచి 2,800 రూపాయలకు సంతల తెగనమ్ముతుంటే
గుట్ల పగిచి చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళా గొర్రె ఏడిపోతుందా? మాచర్ల నుంచి లారీలో దిగుతున్నాయి, కొల్లాపూర్ నుంచి పుట్టి ఎక్కుతున్నాయి, మళ్ళా మాచర్లకు పోతున్నాయి. అవునా కాదా? ఇక్కడ ఉన్న కొల్లాపూర్ మిత్రులకు తెలుసు. లేకపోతే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.